ఇక్కడ సీజేపీ ఆందోళన ఒకవైపున, రెండోది నిన్న వచ్చిన ఫలితాల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్లో పైగా స్వయాన జాతీయ అధ్యక్షుడు నియోజకవర్గం అది అక్కడ ఓటమి పాలు కావడం అనేది అంటే బీజేపీ గ్రాఫ్ డౌన్ఫాల్ అవుతున్నట్లు అనుకోవచ్చా, లేకపోతే కనుక ఉప ఎన్నిక పెద్ద పట్టింపు లేదంట? ఒక ఉప ఎన్నిక గురించి అట్లా మనం అంచనా వేయలేము. వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ 5 సంవత్సరాలు కనుక నెరవేరిస్తే మళ్ళీ బీజేపీ వస్తుంది. అయితే ప్రశాంత్ కిషోర్ మీద ఒక సింపతి అనేది వచ్చింది. ఒక అభ్యుదయవాది, ఒక మంచి లక్ష్యంతో వచ్చాడు, ఇతని మొగ్గలోనే తుంచేయకూడదు, అప్పుడు ఆయన నిలబడితే కూడా గెలిచేవాడేమో. బట్ ఆ ఒక సీటు ఖాళీ అయినప్పుడు నితీష్ కదా సీట్, అది నితిన్ నవీన్. అయితే అతను పోటీ చేయడం అనేది అతనికి ఒక అవకాశంగా మారింది. ప్రజలు కూడా ఏంటంటే గతంలో ఆయన పోటీ చేయలేదు, బట్ అట్లాంటి వాళ్ళు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంత మాత్రాన ఆయన ముఖ్యమంత్రి చేస్తారా అంటే రాబోయే రోజుల్లో పరిణామాలను బట్టి ఉంటుంది. కానీ ఉత్తర భారతదేశంలో కులాల వారిగా తీసుకుంటే కాయస్థా, ఠాకూర్, బనియా, పటేల్ వీళ్ళు ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది కదా. ఈ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గంలో ఒకటి నిన్న గెలిచింది, అది ఎక్సెప్షన్. అది అంతేనా? వాళ్ళ ప్రాబల్యం తగ్గిందని అనుకోవడానికి లేదు కానీ వాళ్ళు కూడా ఇటువైపు మొగ్గుతున్నారు అంటే వాళ్ళ మధ్య వైరుధ్యాలను ఆయన ఉపయోగించుకొని ఉంటాడు. బట్ ఎప్పుడు కూడా కులాల ప్రాధాన్యత తగ్గుతుందని నేను అనుకోవట్లేదు. ఇక్కడ ఎన్నడో బీసీల రాజ్యం అనేది ఒక సుదూర స్వప్నం, అది నా లైఫ్ టైంలో చూడగలుగుతాననే నమ్మకం అయితే నాకు లేదు. మీరు బీసీల కోసం పనిచేస్తున్నారు, అధికారంలోకి రావాలంటే అయినా కూడా వాస్తవాలకు భిన్నంగా ఆలోచించలేము కదా. వాళ్ళ వాస్తవం ఏంది, వాళ్ళ అందరు బీసీ నాయకులు కూడా ప్రధాన పార్టీలలోనే ఉన్నారు. నిజంగానే వీళ్ళందరూ ఆ లక్ష్యంతో బయటకు వచ్చినప్పుడు కదా ఆ పార్టీలు బలహీనమై బీసీలలో ఒక బలం పెరిగేది. కానీ బయట ఉన్న వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు, మల్లన్న కావచ్చు, ఇంకోరు కావచ్చు, కృష్ణయ్య కావచ్చు, బట్ అది సరిపోదు. ఈ ఎవరైతే ఎదిగిన బీసీ నాయకత్వం అంతా వేరే పార్టీలలో ఉన్నప్పుడు అది సాధ్యం కాదు అది. కానీ ఇక్కడ మనం రాష్ట్రం విషయానికి వద్దాం. అంటే ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ గడిచిన 12 ఏళ్ల కాలంలో ఈ నిరసనలు ఇట్లాంటి వాటి ముందే అంచనా ఉంటుంది, వాళ్ళకు అధ్యయనం ఉంటుంది కదా, అది ఎందుకు మిస్ అయిపోయింది అంటారా, లేకపోతే కనుక వాళ్ళు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే కనుక ఏమున్నాయి అనుకోవచ్చు? లేదు, వాళ్ళు ఏం పొరపాటు చేయలేదు, సర్ప్రైజింగ్గా వస్తుంటాయి అప్పుడప్పుడు, అక్కడక్కడ నిపురవ్వలు దావానాలు అవుతుంటాయి. కానీ దాన్ని ఎట్లా సపరేట్ చేయాలి, ఎట్లా క్లెవర్గా దాన్ని డైవర్ట్ చేయాలి, ఆ విషయంలో అభిజిత్ శక్తి సరిపోదు అమిత్ షా శక్తి ముందు. ఓకే, చాలా అల్పం అవుతారు వీళ్ళు, చిన్నది అయిపోతారు. మన రాష్ట్ర విషయానికి వద్దాం. కాళేశ్వరం మీద ఇటీవల ఒక డిస్కషన్ మళ్ళీ నిరంతరం జరుగుతున్నది, అనామలీస్ ఉన్నది అక్కడ అని ఒక వచ్చింది. అది దాని అంటే టెక్నికల్గా ఈ మధ్య సర్వే జరిగింది కదా, లాస్ట్ 3-4 మంత్స్ చాలా సంస్థలు సర్వే చేశాయి. అంటే బహుశా ఈ 2-3 సంవత్సరాల నుంచి దాన్ని యూజ్ చేయకపోవడం కావచ్చు, వాడకపోవడం కావచ్చు, రిపేర్లు చేయకపోవడం కావచ్చు. ఇప్పుడు అది బ్లాస్ట్ అయినా డ్యామేజ్ అయినా డిస్టర్బ్ అయింది స్ట్రక్చర్ డిస్టర్బ్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు నీ బెడ్రూమ్కు ఒక బీటలు వచ్చినాయి, 3 ఏళ్ళ దాకా దాన్ని అట్లే వదిలేసినావు అనుకో, ఫర్దర్గా డ్యామేజ్ ఉంటుందా? కొనసాగుతూనే ఉంటుంది కదా. రెండవది ఏంటంటే ఫర్దర్గా లక్షల క్యూసెక్ల వరద పోతూనే ఉన్నది కదా, పోయినప్పుడు అవి పెద్దగా అవుతాయి కదా ముట్టుకోకపోతే. ఆ రకంగా వచ్చినాయి తప్ప అది ఆ పర్టికులర్ అక్టోబర్ 21, 2023 నాడు అవన్నీ ఉన్నాయని చెప్పడానికి లేదు. ఆ డిస్టర్బెన్స్ ఏదైతే జరిగిందో అది బ్లాస్ట్ అని నేను 100% నమ్ముతా. ఇంజనీర్లు వాళ్ళ టెక్నికల్ వాటి వల్ల ఫెయిల్ అయిందని వాళ్ళు అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా ఒక డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఫర్దర్గా చాలా డ్యామేజెస్ వస్తుంటాయి, ఆ రకంగా వచ్చినాయని నేను అనుకుంటున్నా. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే ప్రజలు కూడా ఆలోచించాలి, ఒక మహా ప్రాజెక్టును కట్టడానికి 3 సంవత్సరాలు పడితే ఆ ప్రాజెక్టులో చిన్న లోపం జరిగితే దాన్ని వెతికి పట్టుకోవడానికి 3 ఏళ్ళు సరిపోలేదా ఈ ప్రభుత్వానికి? కామన్ సెన్స్కి వచ్చాను నేను అడిగేది. అన్ని సర్వేలు చేసి బలంగా దాన్ని నిర్మాణం చేయగలిగాడు కదా. 7 బ్యారేజీలు కట్టాడు కేసీఆర్, అందులో ఒకటి ఎల్లంపల్లి కొంత పూర్తయింది, గేట్లు పెట్టాడు. బట్ 6 బ్యారేజీలు అయితే జీరో నుంచి స్క్రాచ్ నుంచి కట్టాడు కదా. 3 సంవత్సరాల్లో అన్ని బ్యారేజీలు కట్టగలిగినప్పుడు 3 సంవత్సరాల్లో లోపం ఎక్కడుందని వెతికి పట్టుకోలేకపోయారే. ఈరోజు వరకు కూడా ధైర్యంగా ఈ పొరపాటు వల్ల మేడిగడ్డ ఇట్లా డ్యామేజ్ అయిందని చెప్పగలిగిన మొనగాడు ఏ ఇంజనీర్ లేడు, ఏ సంస్థ లేదు, ఎన్డీఎస్ఏ లేదు, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేదు, ఎవరూ లేరు. మరి వస్తున్న వార్తలన్నీ ఏమిటి అంటే ఏది చెప్పలేదు ఇప్పటిదాకా. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడగండి మేడిగడ్డ ఎందుకు కూలిందని. ఇంకా పరిశోధనే. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా ఏం రాసింది, లోతుగా అధ్యయనం చేయండి, జియో వాళ్ళ అంటే భూగర్భ
నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఎన్జిఆర్ఐ నుంచి, పూణే నుంచి, రూర్కీ నుంచి ఇట్లా చెప్పారు తప్ప ఎన్డిఎస్ఏ స్పష్టంగా చెప్పలే ఇక్కడ ఇది ఈ కారణం వల్ల కుంగిందని ఇప్పటికి కూడా చెప్పలేదు. పోనీ అది బ్లాస్ట్ అని చెప్పడానికి కూడా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఉంది, బట్ దాని మీద కూడా ఎంక్వైరీ చేయట్లేదు. పోనీ ఈ లోపాల వల్ల కుంగిందని చెప్పడానికి దాని మీద కూడా ఎంక్వైరీ చేయట్లేదు. అన్నీ రాజకీయ క్రీడలో భాగమైపోయింది మేడిగడ్డ. కానీ రెండు పిల్లల మధ్య భాగంలో నీళ్లు ఉన్నాయి, నీటి బుంగలు వచ్చినాయి అక్కడ. మా దాని నిర్మాణం జరిగేటప్పుడు సరిగ్గా పరిశోధన చేయలేదు అని ఒక అది ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు కరెక్ట్గా అది కుంగిన తర్వాత మేడిగడ్డే కాదు, అన్నారం దగ్గర కూడా, సుందిళ్ళ దగ్గర కూడా ఎన్డిఎస్ఏ చెప్పిన తర్వాత ఏప్రిల్ నెల 2024 రిపేర్స్ అని టేకప్ చేశారు. మరి అప్పుడు ఎందుకు కనబడలే బుంగల్? అప్పుడు గ్రౌటింగ్ చేశారు, మళ్ళీ ఎట్లా కనబడ్డాయి ఇప్పుడు? ఈ మధ్య ఉన్న కేసీఆర్ పోయి గేట్లు ఆఫ్ చేసిండా? అంటే అప్పుడైతే పరిశోధన అన్ని జరిగి ఏం లేదని చెప్పి డిసైడ్ చేశారు. చేసిన తర్వాత కూడా ఎన్డిఎస్ఏ దాన్ని పెండింగ్లో పెట్టింది, ఒక భయం అపోహతోని ముందు ఇట్లా జరుగుద్దేమో అని. మరి అప్పుడు కనబడిన బుంగలు ఇప్పుడు ఎందుకు కనబడుతున్నాయి అంటున్నాను నేను. అంటే పరిశోధనలు తేలిందేమో మరి అప్పుడు కూడా చేశారు కదా పరిశోధనలు, చేసే కదా గ్రౌటింగ్ చేసింది, 2 గూడిపేసింది. ఆయన రిటైర్డ్ అయి ఉన్నాడు, వస్తాడేమో అడగండి, ఈఎన్సీ అనిల్ కుమార్ గారు. ఆయన అది తొందరగా రిపేర్ చేయాలని పట్టుదలతో ఆయన గ్రౌటింగ్ చేస్తే ఆయనకు పనిష్మెంట్ ఇచ్చారు, ఆ బాధ్యతలను తొలగించారు. పని తొందరగా చేసినందుక, పని చేసినందుకు. ఇది పెద్ద కుట్ర. పోలవరంలో స్టోరేజ్ పెరిగేదాకా కాళేశ్వరంలో నీళ్ళు ఆపరు ఇక్కడ కూడా. ఎందుకంటే మేడిగడ్డ ఎప్పుడైతే కట్టారో 3 సంవత్సరాలు రబీ పంటలకు డెల్టాలో కొరత వచ్చింది. క్రాప్ హాలిడే ఇచ్చుకున్నారు, క్రాప్ తగ్గించుకున్నారు, పంటలు ఎండిపోతున్నాయని, మేడిగడ్డ వల్ల మాకు నష్టం జరుగుతుందని ప్రెస్ మీట్లు పెట్టారు. మీరు ధవళేశ్వరం ఆనికట్ట అని చెప్పి వికీపీడియా పోతే అందులో ఇవన్నీ కనబడతాయి. మేడిగడ్డ కట్టడం వల్ల వాళ్ళు ఎంత సఫర్ అయినలు. నేను అందుకే బలంగా నమ్ముతున్నా అది బ్లాస్ట్ అని చెప్పి. సరే ఏది ఎట్లున్నా కూడా కాళేశ్వరం అర్థం కావాలంటే మీ ద్వారా నేను ప్రజలకు కానీ మేధావులకు కానీ విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు 57 సంవత్సరాలు 500 మైళ్ళ గోదావరి నది మీద తెలంగాణలో శ్రీరామ్ సాగర్ నుంచి రాజమండ్రి ధవళేశ్వరం దాకా ఒక్క బ్యారేజ్ ఎందుకు కట్టలేదో సమాధానం వాళ్ళు తెలుసుకోగలిగితే కాళేశ్వరం అర్థమవుతుంది. లేకుంటే పంచపాండవులు మన 5 గుడ్డి వాళ్ళు ఒక ఏనుగులాగా అయిపోతుంది అది. కానీ ఇక్కడ మీరు అనే దాంట్లో ప్రాణహిత నది ఒకటైతే కిందికి పోయినాక మనకు శబరి నది ఉన్నది. శబరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళే సరిపోతాయి మాకు. ప్రాణహిత నీళ్ళు మాకు అవసరం లేదు. ఇంద్రావతి, ప్రాణహిత ఇట్లాగో ఎక్కువైపోతాయి అవి. కాళేశ్వరానికి మాకు సంబంధం లేదు, అనవసరమైన చర్చ చేస్తున్నాను ఒక ఆర్గ్యుమెంట్ అక్కడి నుంచి వస్తున్నది. మరి ఎందుకు కట్టలేదు? 57 సంవత్సరాలు బ్యారేజ్లు ఎందుకు కట్టలేదు? వాళ్ళ సమాధానం చెప్పానండి. మన ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు ఇది. అలా మాలాంటి వాళ్ళం అసలే ఎడ్డిగుడ్డి వాళ్ళం కాదు. వాళ్ళకి నేను సమాధానం ఏంటంటే, శబరి పైన అది ఎక్కడ పుడుతుందో వాళ్ళకి తెలుసా? ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయో తెలుసా వాళ్ళకు? సెప్టెంబర్. అక్కడ వర్షాలు పడేది, దాని క్యాచ్మెంట్ ఏరియా ఒరిస్సా, విశాఖపట్నం, సీలేరు, ఎగువ సీలేరు, దిగువ సీలేరు, ఆ ప్రాంతం అంతా వర్షాలు పడేది ఎప్పుడు? ఈశాన్య ఋతుపవనాలు అవి. మనది నైరుతి ఋతుపవనాలు. మనకు జూన్లో మృగశిర కార్తె ప్రవేశించిన తర్వాత మనకు వర్షాలు స్టార్ట్ అవుతాయి. వాళ్ళకు నాట్లు వేసుకోవడానికి మన నీళ్లు కావాలి. ఈశాన్య ఋతుపవనాల ద్వారా వచ్చే నీళ్లు స్టోరేజ్ లేక, శబరి కింద స్టోరేజ్ లేదు, అన్ని సముద్రంలోకి పోతాయి. సముద్రంలో పోయే నీళ్లను ఒక 2% 3% కాలువలకు మళ్ళించుకుంటారు. అవి 2-3 నెలలు వర్షాలు పడి నవంబర్ కల్లా అయిపోతాయి. అవి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. వాళ్ళ క్రాప్స్ ఎప్పుడు వస్తాయి? సెకండ్ క్రాప్ రబీ పంటలు ఎప్పుడు వస్తాయి? సంక్రాంతికి వస్తాయి. మరి డిసెంబర్, జనవరిలో ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? అంటే ఖరీఫ్లో నాట్లకు నీళ్లు ఉండవు, తెలంగాణ నీళ్లు కావాలి. రబీలో ఆ చివరి తడలోకి నీళ్లు ఉండవు, పూట చేతికి వచ్చే సమయానికి ఈశాన్య ఋతుపవనాలు ఆగిపోతాయి. శబరి కాడ స్టోరేజ్ ఎక్కడది? మీరు అన్నట్టు శబరిలో వరదలు వస్తాయి, కానీ స్టోరేజ్ ఎక్కడుంది చెప్పండి నాకు. ఎక్కడన్నా ఒక 2 TMCలు ఆపుకోవడానికి స్టోరేజ్ ఉందా? లేదు. డైరెక్ట్ ఇప్పుడు పోలవరమే, అంతే, వేరే మార్గం. పోలవరం ఇంకా కాలే కదా, ఇంకా కాలేదు. అందుకే మన దరిద్రానికి కారణం ఏంటంటే అర్ధర్ కాటన్. అప్పుడే కనుక స్టోరేజ్ ఆయన ఏదైనా ఆలోచించి, నిజాం కదా ఆలోచించినట్టుగా
వేరే దేశాలలో ఎక్కడైనా టెక్నాలజీ ఉంటే తెచ్చి ఆ ధవళేశ్వరం ఆనకట్ట మంచిగా బ్యారేజ్ లాగా కాకుండా దాన్ని డ్యామ్ లాగా కట్టి ఉంటే ఈ దరిద్రం ఉండకపోయేది మనకు. ఈ సమైక్య రాష్ట్రం వాళ్ళు అడగపోయేటోళ్ళు. ఈ దరిద్రానికి కారణమే నీళ్లు. ఆ నీళ్లు మనకు దక్కకుండా వాళ్ళకి తీసుకుపోవడానికే నిజాం ఉన్నప్పుడు 1942లో నవాబ్ అలీ నవాజ్ జంగ్ 9 ప్రాజెక్టులు రూపకల్పన చేశాడు కృష్ణా గోదావరి నదుల మీద. 4 ఏమో కృష్ణా బేసిన్లో, 5 ఏమో గోదావరి బేసిన్లో. ఈ ప్రాజెక్టులు కట్టుకుంటే మనకు నీళ్లు రావు, నోట్లే మన్నే. ఎందుకంటే అక్కడ విజయవాడ దగ్గర కృష్ణా బ్యారేజ్ దగ్గర 2 TMC ఉంది, గోదావరి దగ్గర 2 TMC ఉంది ధవళేశ్వరం దగ్గర. అయితే నీళ్లు రావు, మనకు రానియరు అని చెప్పేసి ఏం చేశారంటే నీళ్ల కోసం అనేది మొదటి కోణం వాళ్ళది సమైక్య రాష్ట్రం ఆడడానికి. రాజధాని అనేది రెండో కోణం. భూములు చౌక కొట్టేయచ్చు. నిజాంది 2-3 లక్షల ఎకరాలు గవర్నమెంట్కి వచ్చింది. ఈ భూములన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఆ భూములు కబ్జాలు పెట్టి తహసీల్ ఆఫీసులు కలబెట్టారు కదా, మండల వ్యవస్థ రద్దు చేశారు కదా మన వాళ్ళ విలేజ్ అసిస్టెంట్స్, అంటే వతందారులకు అన్నీ తెలుసు. ఆ వ్యవస్థను రద్దు చేశాడు ఎన్టీ రామారావు. అంటే ఆంధ్రుల కుట్రలకు ఒక సీక్వెన్స్ ప్రకారం చెప్పుకుంటూ పోతే అసలు నేను అనుకుంటా ఇంకా 100 తరాల తర్వాత కూడా ఏ తెలంగాణ బిడ్డ ఆంధ్రులను క్షమించాడు ఆంధ్ర పాలకులను. వాళ్ళు చేసిన ఈ ఘోరాతి ఘోరమైన అన్యాయాల వల్ల 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు ఇవాళ గల్ఫ్ దేశాలలో కూలీలుగా చనిపోయి వస్తున్నారు. ఎంతోమంది ఎన్కౌంటర్లలో 17,000 మందికి పైన బలైపోయిన్లు. కార్యరక్తం ఎవరిదైనా, అది పోలీసుదైనా, నక్సలైట్దైనా, అది ఇన్ఫార్మర్దైనా తెలంగాణదే. కాబట్టి వేలాది మంది చావులకు, హత్యలకు, రాజ్యమే చేసిన హత్యలకు కారణం ఈ సమైక్య పాలన. అందులో భాగంగానే గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, వాళ్ళ ముంగిళ్ళల్లో మురిపాలు ఉండాలి, మన ముంగిళ్ళల్లో శవాలు ఉండాలి. అది అర్థమైతే కాళేశ్వరం అర్థమైతే. అంటే ఈ మీడియాలో ఉన్న కొన్ని సంస్థలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, మేధావులుగా చెల్లమనే వాళ్ళు కావచ్చు, లోతుగా అర్థం చేసుకోవట్లేదు కాళేశ్వరాన్ని. కాళేశ్వరం అనేది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు, అది మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మల్టీ సోర్సెస్ వాటర్ అవైలబిలిటీ ఉన్న ప్రాజెక్ట్ అది. ఇప్పుడు మీ కల్వకుర్తి ఎత్తిపోతుల పథకం ఉంది. కల్వకుర్తి కింద ఎంత లిఫ్ట్ చేస్తారో లెక్క ఉంటుంది, ఎన్ని రోజులు పంటలకు నీళ్ళు ఇస్తారో లెక్క ఉంటుంది, ఎంత కరెంటు కాలుతుందో లెక్క ఉంటుంది. వేరే సోర్స్ లేదు కల్వకుర్తి ఆయకట్టుకు లిఫ్ట్ తప్ప. కానీ కాళేశ్వరానికి దేర్ ఆర్ మల్టిపుల్ సోర్సెస్. ఫస్ట్ మేడిగడ్డ కన్నెపల్లి దగ్గర పంపులు ఆన్ చేయకుండానే పంటలు పండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పైనుంచి వచ్చే వాటర్ శ్రీరామ్ సాగర్ నుంచి వరద కాలువ ద్వారా మిడ్ మానేర్ పోతుంది. ఆయకట్టు స్టార్ట్ అయ్యేది మిడ్ మానేర్లో. మిడ్ మానేర్కు నేరుగా గ్రావిటీతో నీళ్ళని తీసుకుపోవడానికి అవకాశం ఉంది. అక్కడ నీళ్ళు తగ్గినప్పుడు ఎల్లంపల్లి నుంచి 2 టన్నెల ద్వారా రోజుకు 2 TMCలు తీసుకుపోవడానికి అవకాశం ఉంది. అక్కడ మాత్రం 2 లిఫ్ట్లు అదనంగా యాడ్ చేయాలి, నందిమేడారం, గాయత్రి. ఈ 2 ఫెయిల్ అయినప్పుడే కాళేశ్వరంలో నీళ్ళని లిఫ్ట్ చేస్తారు. అదొక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ మాత్రమే. రెండవది, కాళేశ్వరంలో ఉన్న లక్షలాది ఎకరాలకు కేవలం మేడిగడ్డ ఒక్కటే సోర్స్ కాదు, శ్రీరామ్ సాగర్ సోర్స్ ఉంది, రిజర్వాయర్ బ్యాక్ వాటర్ సోర్స్ ఉంది, చాలా సోర్సెస్ ఉంటాయి. కడెం సోర్స్ ఉంది, ఎల్లంపల్లి సోర్స్ ఉన్నది. అర్థం పర్థం లేకుండా ఇప్పుడు కాళేశ్వరం గురించి వచ్చినప్పుడల్లా నాకేం కథ గుర్తొస్తుంది అంటే, ఏనుగు 5 గుడ్డివాళ్ళు. 5లో ఒకరు కోదండరాం, ఒకరు జయప్రకాష్ నారాయణ్, ఒకరు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆన్ రికార్డ్, ఇది కట్ చేయకండి మీరు. ఇటువంటి గుడ్డి వాళ్ళంతా ఆ ఏనుగును పట్టుకొని కాళేశ్వరం గోడలాగుందని ఒకడంటాడు, కాళేశ్వరం స్తంభం లాగుందని ఎవరంటారు. ఆంధ్ర వాళ్ళ కుట్రలు అందరూ తెలుసు, కానీ తెలంగాణ వాళ్ళు అర్థం చేసుకోలేని ఈ సన్యాసులను ఏమనాలి? వీళ్ళు మేధావులు. అదే మేధావులు అంటోళ్ళే ఈ గుడ్డి వాళ్ళలాగా వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారని మీ ఉద్దేశం? ఎందుకు ఈ ఆరోపణ? అవగాహన లేక, అర్థం చేసుకోలేక. కావాలని చేస్తారని నేను ఆరోపణ చేయ. కోదండరాం మేధావి కావచ్చు, ఏమో రేవంత్ రెడ్డి అయితే గుర్తిస్తలేడు ఆయన మరి మేధావి అని. ఎందుకంటే మొన్న ఈ మధ్య చెప్పిన దానిలో కోదండరాం పేరు లేదు. ఆయన 2 పేర్లు చెప్పాడు ఆయన. ఒక ఆయన చనిపోయిన ఆయన పేరు, ఒక ఆయన 85 ఏళ్ళ పెద్ద మనిషి. బట్ మేధావని నేను అనుకుంటున్నా, కోదండరాం మేధావని అనుకుంటున్నా. కొంచెం సమయం ఇచ్చి మాలాంటి వాళ్ళతోనో కూర్చోబెట్టి మాట్లాడి వాస్తవం ఏంది, నీళ్ళేంది, పాలేంది. చాలా మంచోడు, అందులో ఏం అనుమానం లేదు. నికార్సైన పోరాటం చేసిండు తెలంగాణ కోసం. రేవంత్ రెడ్డితో ఆయన ఎమ్మెల్సీ తీసుకున్నందుకు కూడా నాకేం బాధ లేదు. కానీ కాళేశ్వరం లాంటిది ఇప్పుడు కోపం కేసీఆర్ మీద ఉంటే ఆయన చేసిన మంచి పనులను కూడా తప్పుపట్టే ఆ చిన్న లోపం ఏదైతున్నదో, చంద్రునికో మచ్చ ఉన్నట్టు కోదండరాం గారికి ఒక చిన్న మచ్చ ఉన్నది. అందుకే నేను కాళేశ్వరం విషయానికి వచ్చినప్పుడు మాత్రమే
నేను ఎప్పుడు కోదండరాం విషయంలో నేను వెనకాడుగు వేయలేదు. ఏ స్థాయికైనా పోయి నేను క్రిటిసైజ్ చేశాను. బట్ నాకు ఆయనకు మంచి స్నేహం ఉన్నది, అందులో అనుమానం ఏం లేదు. బట్ కోదండరాం అయినా నాగేశ్వర అయినా నాకు మంచి దగ్గర వాళ్ళు, జయప్రకాష్ నారాయణ కూడా దగ్గర వాడే. బట్ కాళేశ్వరాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. దాని వెనకాల ఎటువంటి కుట్ర లేదు, ఎటువంటి మాయ లేదు. ముగ్గురు కూడా నికార్సైన మేధావులు, ప్రజలకు అవసరమైన వాళ్ళు. ఇక ముందు కూడా వాళ్ళు కంటిన్యూ కావాలి అదే పద్ధతిలో. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం ఈ ముగ్గురు అవగాహన చేసుకోలేకపోతున్నారు. ఈ ముగ్గురు ఒక దగ్గర కూర్చొని నన్ను పిలిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాళేశ్వరం ఏంది అసలు, అలా కరెంటు బిల్లు ఎంత వస్తాయి, కట్టిన తర్వాత దాన్ని ఎట్లా మనం వైబుల్ చేసుకోవాలి, వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలుగుతా. ఆ ముగ్గురిని పిలిచి నన్ను పిలవండి. చూద్దాం, ప్రయత్నం పిలుద్దాం. ఈ వీలైతే వాళ్ళకి చెప్తాను, నేను ముగ్గురికి ఈ విషయం ప్రస్తావిస్తాను. కాళోజీ మాట ఏదైతే ఉన్నదో, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం బయటికి తన్ని తరుముతాం అన్నాడు. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతర పెడతాం అన్నాడు. అంటే మనము అవతలి వాళ్ళని క్షమించే ఔదార్యం మనకుంది, కానీ మన వాళ్ళే తెలివితక్కువతనంతో, అమాయకత్వంతో ఇట్లా చేస్తే క్షమించే గుణం నాకు లేదు.